సో మరి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు నారా లోకేష్ గారు అని చెప్పొచ్చు. అలాంటిది ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు యువ నేతలకు కానివ్వండి, నాయకులకి కానివ్వండి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో చిన్న మార్పులతో పెద్ద నేతగా అయితే ఆయన ఎదగచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చూసుకుంటే కనుక బాగా వినిపిస్తున్న పేరు నారా లోకేష్ గారు అని చెప్పొచ్చు. అలాంటిది ఒక ఐటీ శాఖ మంత్రిగా చూసుకుంటే కనుక ఒక నాయకుడిగా చూసుకున్నా కూడా ఇప్పుడుంటున్న ఫ్యూచర్లో భవిష్యత్తులో ఉంటున్న నాయకులకి కానివ్వండి, యువకులకి కానివ్వండి, నారా లోకేష్ గారు ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, ఏకంగా కేంద్రంలో కూడా ఆయన భేటీ అవ్వడము ప్రధాని గారితో, అండ్ అలాగే ఎన్నో మార్పులు చేర్పులు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే నారా లోకేష్ ఈ మధ్యన ఎక్కువ 3 సార్లు ఇప్పటికి ప్రధానమంత్రి మోదీ గారిని కలవటం జరిగింది. అదేవిధంగా ఆయన ఒక యువగళం పాదయాత్రతో ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, అంటే వైసీపీని ఢీకొని, అది చిన్న విషయం కాదు. సో ఆ రకంగా కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మంగళగిరి ప్రజలకి తను 5 ఏళ్ళు తను వాళ్ళతోటి వెన్నంటి ఉండి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని, ఆయన ప్రజల్లో తిరిగేటప్పుడు వాళ్ళకి ఏం కావాలో ఒక డైరీలో రాసుకుని తన అధికారంలోకి వచ్చాక అవన్నీ తీర్చడానికి ఆయన ప్రయత్నించారు. అదేవిధంగా మంగళగిరి అభివృద్ధిలో ఆయన ముందున్నారు చెప్పాలంటే. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రధాని మోదీ గారి దృష్టిలో పడ్డం, తర్వాత యువనేతగా ఉంటూనే చంద్రబాబు నాయుడు తర్వాత కేంద్రంలో చక్రం తిప్పడంలో ఈతను త్వరలో ఒక పెద్ద నేతగా ఎదుగుతాడు అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం. అయితే ఎందుకు అసలు మోదీ గారికి నచ్చాడు అనే దానికి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మోదీ గారితో 3వసారి ఆయన కలవటమే కాదు, ఒక 45 నిమిషాలు ఆయనతో భేటీ అవడమే కాదు, ఆ భేటీలో ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధుల గురించి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్ని విషయాల గురించి ఆయన కూలంకషంగా చర్చించటం, తర్వాత సింగపూర్ పర్యటన గురించి కూడా మాట్లాడటం జరిగింది. అయితే మీరు ఇందాక అన్నట్టుగా చిన్న చిన్న మార్పులతో ఉన్నారు. అంటే చిన్న చిన్న మార్పులు ఏంటండి అని మీరు అడగచ్చు. అంటే చిన్న చిన్న మార్పులు ఏం తెచ్చుకోవాలంటే ఆయన తరచుగా ఢిల్లీ వెళ్తూ ఉండాలి. ఇప్పుడు నెగ్గాక ఒక 6 సార్లు ఇప్పటికి ఆయన ఢిల్లీ వెళ్ళినట్టున్నారు. అయితే ఢిల్లీలో జాతీయ మీడియాతో ఎక్కువ ర్యాపో పెంచుకోవాలి ఆయన, నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్ర సమస్యలు ప్రొజెక్ట్ చేస్తూనే దేశంలో ఉండే భిన్న సమస్యల మీద ఫోకస్ పెట్టి వాటి మీద మాట్లాడాలి. అంటే అవి ఇలా టచ్ చేయడం అనేది చేయాలి. చేశాక తను పరిష్కారం చేయగలిగితే అంటే ప్రధానమంత్రి దగ్గర చర్చించాలి. దీనివల్ల ఏమవుతుందంటే మిగతా పార్టీలు కావచ్చు, మిగతా రాష్ట్రాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వైపు ముఖ్యంగా నారా లోకేష్ వైపు చూసే అవకాశం ఉంది. అంటే మిగతా పార్టీల మాట వినాలి అంటే మనం అన్ని అంశాల మీద పట్టు తెచ్చుకుంటున్నట్టే రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో సమస్యల గురించి కావచ్చు, మిగతా రాష్ట్రాల అభివృద్ధి మీద కూడా మనకి పట్టు రావాలి. అంటే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇండియా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియా, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీరు ఏదైనా టచ్ చేయగలగాలి. ఇగో ఫలానా రాష్ట్రంలో ఈ సమస్య ఉంది, లేదు ఫలానా రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఈ రకంగా అభివృద్ధి జరిగింది, ఇగో ఇక్కడ ఇలా జరిగితే బాగుంటుంది, అక్కడ అలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ మహిళా శక్తి ఈ రకంగా ఉంది. అంటే మనం టక్ 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 మాట్లాడేయాలి. ఒక 5-6 పాయింట్స్ ఒక నాలెడ్జ్ ఉండాలి, వచ్చేస్తుంది. యా, యూ హ్యావ్ టు గెట్ దట్. అది చేయగలిగితే ఇప్పుడు ఎందుకంటే తాను చాలా మార్చుకున్నాడు ఆయన, చాలా అవగాహన పెంచుకుంటున్నాడు అతను. ఈరోజు మోదీతో కూర్చుని భేటీ అయ్యి 45 మినిట్స్ అభివృద్ధి గురించి కావచ్చు ఇవన్నీ చర్చించారంటే మాకు ఇగో ఫలానా ప్రాజెక్ట్ కావాలి అనే స్టేజ్కి ఇవాళ లోకేష్ వచ్చారు. అండ్ ఇంకొకటి మేడం, లోకేష్ గారిని అంతకు ముందు చూసుకుంటే కనుక చాలా మంది పర్సనల్గా టార్గెట్ చేశారు. అలాంటిది ఇప్పుడు లోకేష్ గారు చూసుకుంటే టోటల్గా ఆయన యాటిట్యూడ్ కానివ్వండి, టోటల్ మార్పే వచ్చేసిందని చెప్పొచ్చు. సో ఆయన ఇప్పుడున్న యూత్కి కానివ్వండి, యువకులు కానివ్వండి, ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇస్తారంటారు? మీకు ఇవాళ ఒక ఇది వచ్చింది చూసారా, ఒక మహిళ తన సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లోనే, ఎందులో నాకు గుర్తులేదు, ఒక ఆఫ్రికన్ మహిళ అనుకుంటా. ఆవిడ అందంగా లేదు నిజం చెప్పాలంటే, అంటే అందరూ చెప్పింది. ఆవిడ ముక్కు చాలా వికారంగా ఉంది, నువ్వు అసలు ఇలాంటి ఫోటో ఎలా పెట్టావని 6 లక్షల మంది కమెంట్ చేశారు. నో వై ఐఎమ్ సేయింగ్ దిస్. అయితే ఆమె దాని మీద కూడా స్పందించి ఆవిడ నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఏమని రెస్పాండ్ అది మనకు తెలీదు, వాళ్ళు అందులో ఇచ్చింది అంతే.
అంటే నేను అనేది ఏంటి అంటే తను ఓవర్కమ్ చేసింది. ఆవిడ ఏంటంటే ఆవిడ వికారంగా ఉంటే ఏమైంది, ఆవిడ మనసు అందంగా ఉంది. వికారం అనేది మనం చూసే కళ్ళను బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ రంగు, మీ హావభావాలు, లేదు మీకుండే మీ స్ట్రక్చరు అనేది మిమ్మల్ని డిసైడ్ చేయకూడదు. మీ యాటిట్యూడ్ డిసైడ్ చేయాలి. మీలో అందం అనేది ఏంటి, మీ మనసు అందంగా ఉంటే అది మీ మొహంలో ప్రతిఫలిస్తుంది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా యాప్ట్ ఇది. సో ఆ రకంగా లోకేష్ తన బాడీ షేమింగ్ చేసిన వాళ్ళని, తన భాషని తిట్టిన వాళ్ళని, తనని పరోక్షంగా ప్రత్యక్షంగా అన్న వాళ్ళని ఎవరిని మర్చిపోలేదు. ప్రతిదీ రెడ్ బుక్ లో రాసుకున్నాడు ఆయన. కానీ దాన్ని మార్చుకున్నాడు ఆయన. అది కోపం పెట్టుకోలే, ఇలా నన్ను అంటున్నారు అని అనుకుని వదిలేలా. సరే అంటే అన్నారు, బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ అనుకున్నాడు ఆయన. అనుకుని ప్రతి ఒక్కటి మార్చుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి అంటే ముందు మనం నేర్చుకోవాల్సింది భాష మీద పట్టు. మీకు భాష మీద పట్టు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తమిళ వాళ్ళకు ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు కలోక్యల్ మాట్లాడతారు అంతే, కానీ వాళ్ళకి బోధించేది మాత్రం గ్రాంధికం, అంటే సెందమిళ్ అంటారు వాళ్ళు. వాళ్ళు అనర్గళంగా చిన్న పిల్లలు కూడా మాట్లాడతారు. మీరు నాకు ఇవాళ వ్యవహారికమే కావాలి, లేకపోతే నా మాండలికమే నేను మాట్లాడతాను అంటే మీకు భాష మీద పట్టు రాదు. మన మాండలికం మనం నిలుపుకుంటూ మన వ్యవహారంలో ఉండేదే కాకుండా, యాక్చువల్గా ఇదివరకు మనకి వ్యవహారికంలోనే చాలా తేడాలు ఉండేవి. పుస్తకాల్లో మనకి ఈ కోస్తా, గుంటూరు, కృష్ణ అక్కడ మాట్లాడే భాషని వాడేవాళ్ళు. అంటే ఒక స్టాండర్డైజ్డ్ తెలుగు అన్నమాట పుస్తకాల్లో ఉండే భాష. సో దాన్ని ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అదే. మనం ఏం చేస్తాం, ఈ ప్రసార మాధ్యమాల్లో మనం మాట్లాడేటప్పుడు, పత్రికల్లో రాసేటప్పుడు ఆ స్టాండర్డ్ తెలుగు రాస్తాం మనం. అది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి బాగా. మీరు ఇంట్లో ఏమైనా మాట్లాడండి, మీ ఇంట్లో మీ యాస ఏది ఉంటుందో, అంటే మీ మాండలికం ఏది ఉంటుందో అది మాట్లాడుకోండి. లేదు మీ మాతృభాష వేరే కావచ్చు, అది కూడా మాట్లాడుకోండి. కానీ ఈ భాషను పట్టుకోవాలంటే ప్రామాణిక భాష అంటాం. ఈ ప్రామాణిక తెలుగు పట్టుకోవాలంటే మనం బాగా విపరీతంగా పుస్తకాలు చదవాలి, రోజు మనం పత్రికలు చదవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ పెంచుకోవాలంటే మనం హిందూ ఎడిటోరియల్ ఎలా చదువుతామో, తెలుగు భాష కూడా మనం ఎడిటోరియల్స్ చదవాలి, తర్వాత ఎడిట్ పేజ్లో ఆర్టికల్స్ చదవాలి. అంటే భాష మీద పట్టు వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు లోకేష్ అట్లా మార్చుకున్నారు తాను. అది కావాలి. భాషలోనే కాదు, యాటిట్యూడ్ కానివ్వండి, వే ఆఫ్ స్పీకింగ్, బిహేవింగ్ కానివ్వండి, మార్చుకోవాలి. పొలిటికల్ పరంగా నాలెడ్జ్ గెయిన్ చేయడం కానివ్వండి, హీ చేంజ్డ్ లాట్. ఎటికసీ అనేది కూడా మనలో ఉండాలి. సో ఇవన్నీ కలిపి ఇవాళ లోకేష్ ని ఇంత దూరం తీసుకొచ్చాయి. ఇది ఇంకొక మెట్టు పైకి రావాలి అంటే ఆయన మొత్తం దేశంలో జరుగుతున్న సమగ్ర అంశాల మీద ఒక దృష్టి పెట్టి దాన్ని తన మేధలో ఇముడ్చుకుని తన మైండ్లో దాన్ని అవసరమైనప్పుడు మాట్లాడుతూ ఉండి, అవసరమైనప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి నెక్స్ట్ టైం ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు అలవోకగా ఈ అంశాలను అలా ఉంచాలి. అప్పుడు పూర్తిగా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. దానికి ఇంకో 2-3 ఏళ్ళు పట్టనివ్వండి. అంటే ఒక టర్మ్ లో తను ఎలా మారాడో ఇంకో టర్మ్ లో జాతీయ నాయకుడు అవడానికి కావాల్సిన లక్షణాలు తెచ్చుకుంటాడు. అదే విధంగా ఆయన హిందీ వచ్చో రాదో నాకు తెలియదు అంతా, హిందీ మీద కూడా పట్టు సాధించాలి. అది మెయిన్. అంటే ఇంగ్లీష్ ఎలాగో వచ్చు, ఇప్పుడు తెలుగు ఇంప్రూవ్ చేసుకున్నారు. అదే విధంగా హిందీ మీద కూడా బాగా పట్టు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు చిన్న చిన్న మార్పులతో పెద్ద నాయకుడిగా ఎదగడం అనేది అనితర సాధ్యం ఏమీ కాదు, అసాధ్యం అంతకంటే. ఓకే మేడం, థ్యాంక్ యూ.